శుభములు కలుగు నీకు. అమ్మా, హ్యాపీ మదర్స్ డే అమ్మా. మదర్స్ డే రోజున ప్రాణాలకు తెగించి మీరు మీ పిల్లల్ని కాపాడుకున్నారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని మీరు నిరూపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మా. వరాహి, మీరంతా వెళ్ళి పడుకోండి. అమ్మ వారాహి, కరెంటు పోయింది, తలుపులేసుకోండి, జాగ్రత్త. ఏంటమ్మా ఇదంతా? మామూలుగా అయితే మేము రేపు నీకొక సర్ప్రైజ్లా చేసి ఇంకొక రకంగా మదర్స్ డే విషెస్ చెప్పాలి అనుకున్నాం. కానీ మనమున్న టెన్షన్లో అదంతా చేయటం కుదరదని ఊరుకున్నామమ్మా. కానీ ఇప్పుడు మనకున్న అతిపెద్ద టెన్షన్ తీరిపోయింది కదమ్మా. అంటే ఇలా నీకు శుభాకాంక్షలు చెప్తున్నాము. కూర్చోమ్మా. అరే, ఏం చేస్తున్నారు మీరు? రోజు అమ్మ రాసిన నియమాలు చదివి అమ్మవారికి పూజ చేస్తాం. ఇప్పుడు మాకు జీవిత పాఠాలు నేర్పి మమ్మల్ని సరైన దారిలో నడిపించే అమ్మకి పాదపూజ చేస్తున్నాం. ఇదంతా ఏంటమ్మా? అది ఈ వేళప్పుడు. తెల్లవారితే మదర్స్ డే. ఆల్రెడీ రాత్రి 12 దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మదర్స్ డే వచ్చేసింది. కడుపులో ఉన్నప్పుడు కాపు కాసి కన్నావు. కన్న తర్వాత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమమ్మా? పిచ్చి మొహాలు. అమ్మకి పిల్లలు రుణం తీర్చుకోవడమేంటి? అసలు పిల్లలంటే ఎవరు? అమ్మ రక్తంతో, అమ్మ రూపంతో, అమ్మలోనే పెరిగే ఇంకో ప్రతిరూపం. అంటే అమ్మ తన శరీరంలో ఇంకో భాగాన్ని బయటికి తీసి ఇలా పెంచుకుంటుందన్నమాట. అందుకే అమ్మకి పిల్లల మీద చెప్పలేనంత ప్రేముంటుంది. పిల్లలు తన అధికారమని భావిస్తుంది. తన కళ్ళనో తన గుండెనో తనే కాపాడుకుంటుంది కదా, అలాగే పిల్లల్ని కాపాడుకుంటుంది అమ్మ. అలాంటి అమ్మకి పిల్లలు రుణపడడమేంటి? నా గుండె నాకు రుణపడింది అంటే ఎవరైనా ఏమంటారు? నవ్విపోతారు. తోడపుట్టిన వాళ్ళ ప్రేమలో తేడాలుంటాయి, కట్టుకున్న వాడి ప్రేమలో కూడా తేడాలుంటాయి. కానీ తల్లి ప్రేమలో తేడాలుండవు. రంగు రూపం ఎలా ఉన్నా ప్రేమించగలిగేది అమ్మ ఒక్కటే. బిడ్డ తనని ద్వేషించినా అమ్మ ప్రేమే చూపిస్తుంది. కడుపులో నుంచే అమ్మ బిడ్డకి ప్రేమ నేర్పుతుంది. ఆ ప్రేమే జీవిత సారమని గుర్తు చేయటానికి ఈ రోజుని
అమ్మలకి అంకితం చేశారు. అందుకే తల్లిదండ్రులకి దూరంగా ఉన్న పిల్లలంతా కనీసం ఈ రోజునైనా వెళ్ళి అమ్మా నాన్నలకి తమ ప్రేమని అందించాలని మేం కోరుకుంటున్నాం. అందుకే అమ్మా ఈ పాద పూజ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా. రేయ్, ఆత్మరక్షణ కోసం కృష్ణమణిని కాల్చింది కాబట్టి వారి మీద కేసుండదు. కానీ నువ్వు చేసిన నేరాలని ఒప్పుకోవాలి, లేదనుకో నిజం చెప్పించాల్సి వస్తుంది. చెప్పరా, చెప్పు. కొట్టదు కొట్టదు. చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా. సార్ రేయ్, నిఖిల్ ఎందుకు చంపావు? నువ్వు సునాయిని ఎందుకు ఇరికించాలనుకున్నావు? ఆ సిమ్ కార్డ్ సునైన పేరు మీద ఎందుకు తీసుకున్నావు? చెప్పరా. సార్ మీరు ఇలా అడిగితే వాడేలా చెప్తాడు సార్. వాడు ప్రణయ్ అంటే ప్రేమ. ఆ ప్రేమతో అడిగితేనే వాడు చెప్తాడు. మీరు వాడి మీద చూపించే ప్రేమ వాడికి సరిపోవట్లేదు. అవును సార్, వాడు ఈ ఊళ్ళోనే ఉండి నా చెల్లెళ్ళని చాలా రోజులు టార్చర్ చేశాడు. చాలా స్టబర్న్ మెంటాలిటీ ఉన్నవాడు. వాణ్ణి మామూలుగా అడిగితే ఏమీ మాట్లాడు. వాడు అమ్మాయిలు టార్చర్ పెట్టడంలో డిగ్రీ తీసుకున్నాడు సార్. పాపం అదే స్థాయిలో చూపించాలి వాడికి. మీ దగ్గరున్న డిగ్రీ ఒక్కటే కదా, 3rd డిగ్రీ. రేయ్, నిన్నిప్పటి వరకు చాలా నార్మల్ దెబ్బలే కొట్టాం. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోయావనుకో 3rd డిగ్రీ యూజ్ చేయాల్సి వస్తుంది. చెప్తావా, చేయమంటావా? సుబ్బరాజు సార్, వీడిలా వినడు గాని ఆ డ్రై ఐస్ పట్టుకురా. ఓకే సార్.
రేయ్, ఆ ఐసు వంటి మీద కాసేపు పెట్టుకుంటే స్కిన్ తినేస్తుంది. దాన్ని యూజ్ చేయమంటావా? నిజం చెప్తావా? వద్దు వద్దు వద్దు. చెప్తాను, నేను చెప్తాను. చెప్పు. నేను చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేశాను. నిఖిల్ని నేనే చంపాను. సునైనాని ఇరికించాలని చూశాను. ఎందుకు చేసావు ఇవన్నీ? సునైనాని లొంగ తీసుకోవాలని. రే చెత్త వెదవా, నీచుడా, నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సార్, వీడికి ఉరి శిక్ష వేయాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేస్తాడు. అవును సార్, నా కూతురు ఎంత నరకం అనుభవించిందో, అంత భయస్తురాలు. పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది, మీ విచారణకు కూడా వచ్చింది. ఎన్నో రోజులు నిద్ర కూడా సరిగ్గా పోలేదు. ఇలాంటి దుర్మార్గుడికి చాలా పెద్ద శిక్ష వేయాలి సార్. పెద్ద శిక్ష? ఉరి శిక్ష? ఏ కళ్యాణి, నాకు నిజంగా నాకంత పెద్ద శిక్ష పడుతుందా? సార్ ఇన్స్పెక్టర్ గారు, నేను నిఖిల్ని చంపానన్న విషయం మీరు ప్రూవ్ చేస్తేనే కదా నాకంత పెద్ద శిక్ష పడుతుంది. ఇంకా ప్రూవ్ చేసేదేంట్రా? నువ్వే ఒప్పుకున్నావు కదా. ఇక్కడ ఒప్పుకున్నాను, కానీ కోర్టులో నేను నేరం చేయలేదని చెప్తాను. ప్రూవ్ చేయమంటారు. ప్రూవ్ చేయాలంటే మీకు ఆ నిఖిల్ గడి శవం కావాలి కదా సార్. మీరు వెళ్ళి వెతికిన చోట నిఖిల్ బాడీ లేదు, ఇంకెక్కడో ఉంది. బాడీ లేకపోతే మర్డర్ జరిగిందని నేను చెప్పినా కుదరదు. కాబట్టి నాకు పెద్ద శిక్ష పడదు. ఏదో సునైనాని హరైజ్ చేశానని ఒక 3 నెలలు జైలు శిక్ష వేస్తారు. అంతే కదా కళ్యాణి? రేయ్, బాడీ ఎక్కడ దాచావు చెప్పు, లేదంటే అది ఎక్కడుందో నాకేం తెలుసు సార్. సార్, వాణ్ణి మీరు ఎంత కొట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే నిఖిల్ బాడీ ఎక్కడ దాచానో నీకు మాత్రమే చెప్తాను అని నిన్న రాత్రే నాతో చెప్పాడు. నీకు మాత్రం ఎందుకు చెప్పాడు? ఎందుకంటే నిన్న రాత్రి మా ఇంటి మీద పడి
మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాననే ఓవర్ కాన్ఫిడెన్స్. దాంతో నాతో ఫైట్ చేస్తూ నాకు చెప్పేశాడు. నిఖిల్ బాడీ ఎక్కడుందో చెప్పేశాడు సార్. హే, అబద్ధం అబద్ధం సార్, అదంతా అబద్ధం సార్. హే, ఎక్కడ దాచావు? పంపుల చెరువు అవతల ఖాళీ ప్లేస్లో ఓ చెట్టుందంట, దాని కిందే పాతి పెట్టానని చెప్పాడు సార్. అబద్ధం, అదంతా అబద్ధం. నేను చెప్పలేదు, అబద్ధం చెప్తుంది. అదంతా అబద్ధం. నిఖిల్ బాడీ నేను దాయలేదు, అదే అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసింది. రేయ్, నిఖిల్ని నువ్వు చంపితే ఆ బాడీని నేనెలా దాస్తాన్రా? చంపింది నేనేనా? పాతింది నీ చెల్లే కదా. హే, నోర్మోయిరా, లేదంటే నీ నోట్లో లాఠీ కుక్కుతా. కానిస్టేబుల్, మీరు అక్కడికి వెళ్ళి తవ్వి చూడండి. బాడీ దొరికితే వెంటనే ఫోన్ చేయండి. అలాగే సార్. వెళ్ళు. రేయ్, ఆ ప్లేస్లో సెర్చ్ చేశాక చెప్తాను నీ పని. సార్ చరణ్ గారు, మీరెందుకు వచ్చారు? నాకు కావాల్సిన మనిషి స్టేషన్లో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను? పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు మీ డ్యూటీ చేసుకోండి. సార్, మీరందరూ బయట వెయిట్ చేయండి. అక్కడ నిఖిల్ శవం నేనే మార్చాను. ప్రణయ్ మనల్ని పట్టుకోవాలని చూసిన రోజే నాకు ఇలాంటిదేదో జరుగుతుందని డౌట్ వచ్చింది. నిఖిల్ శవం ప్రణయ్ బాగా తిరిగిన ప్లేస్లో ఉంది. అక్కడే నీ చైన్ వాడికి దొరికింది. సో వాడు ఖచ్చితంగా ఆ ప్లేస్లో తవ్వి నిఖిల్ బాడీని చూసుంటాడు అనిపించింది. అందుకే ఎందుకైనా మంచిదని ఆ రోజు రాత్రే నేను వెళ్ళి శవాన్ని మార్చేశాను. అదృష్టం ఏంటంటే నేను నిఖిల్ బాడీని మార్చిన రోజుకి ప్రణయ్ సీక్రెట్ కెమెరా పెట్టలేదు. లేదంటే అది కూడా రికార్డ్ అయ్యి మనమే పూర్తిగా నేరస్తులుగా ప్రూవ్ అయ్యేవాళ్ళం. అక్క, ఎంత పెద్ద గండం తప్పిపోయింది. ఏ గండం సునైనా? చెప్పమ్మా, ఏంటది? ఆ గండం ఏంటి? అది నిఖిల్ బాడీ ఉన్న చోటు గురించి నాకు తెలియడం వల్ల గండం తప్పిపోయింది కదమ్మా. లేదంటే వాడు చిన్న శిక్షతో తప్పించుకునేవాడు. అవునమ్మా. పోనీలే, ఆ బాడీ కూడా దొరికేస్తే నువ్వు పూర్తిగా బయటపడిపోతావు. సునైనా, ఇక నుంచి నువ్వు ఏ చిన్న పని చేసినా మీ అమ్మగారికి మీ అక్కకి చెప్పేసాయి. మీ అమ్మగారు కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని నియమం పెట్టింది ఇందుకే. ఈ రూల్ మీ ఒక్కళ్ళకే కాదు, ప్రతి ఇంట్లో ఉండాలి. అప్పుడు చిన్న చిన్న విషయాలకే పిల్లలు సూసైడ్లు చేసుకోవడం ఉండదు. పెద్దవాళ్ళు ఆస్తుల గురించి గొడవలు పడ్డాలు ఉండవు. ఏ ఇంట్లో పొరపచ్చలు ఉండవు. అన్ని కుటుంబాలు అందరూ వైట్ పేపర్లో స్వచ్ఛంగా హాయిగా ఉంటారు. అవునండి, ఆలోచిస్తే మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. నిజమే, మా అమ్మ పెట్టిన నియమం చాలా విలువైంది. సార్
మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. రండి. ఎస్ఐ గారు పిలిచారా? ప్రణయ్ చెప్పాడని కళ్యాణి చెప్పిన చోటికి మా వాళ్ళు వెళ్ళారు. అక్కడంతా తవ్వి చూశారు. నిఖిల్ బాడీ బయటపడిందంట. సార్ అదంతా అబద్ధం, మోసం. ఆ బాడీని నేను అక్కడ పెట్టలేదు. అసలు నేను వాడిని పాతి పెట్టలేదు, చంపానంతే. రేయ్, నువ్వు చంపారని ఒప్పుకున్నావు. బాడీ కూడా దొరికింది. ఇంకా శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అది ఉరి శిక్ష, కఠిన కారాగార యావజ్జీవ శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. నువ్వు మూసుకొనుండు. ఎస్ఐ గారు, మా అమ్మాయి నేరం చేయలేదని తేలిపోయిందిగా, ఇక మేం వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ కానీ ఏంటి సార్? ప్రణయ్కి సంబంధించిన కేసులో తను ప్రణయ్ని కొట్టడం, తర్వాత ఆ విషయం చట్టానికి తెలియకుండా దాచి ఉంచడం, ఇవన్నీ చట్టసమ్మతమైన విషయాలు కావు. అందుకే సునైన పేరుని ఎఫ్ఐఆర్లో ఉంచమని ఎస్పీ గారు చెప్పారు. సునైన కూడా కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. అర్ధరాత్రి పూట నువ్వు వీళ్ళని ఎలా కాపాడావు? ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అతనికి ఫోన్ చేసావు అనుకుందాం. అలా ఫోన్ చేయాల్సి వస్తే కాబోయే భర్తగా నాకు చేస్తావా? ఏమీ కానీ ఇతనికి చేస్తావా? అలా చేసావంటే ఇతనేంటి నీకు?